ఇప్పుడు చెప్పినా ఈరోజు చెప్పినా కదా 3 ఇన్స్టిట్యూషన్ చెప్పిన, ఇంకా చాలా చెప్తా ఏమేం తెచ్చిన్నో. మీకు ఓపిక ఉంటే, మీకు రాసే ఓపిక ఉంటే, టీవీలలో మీరు వేసే ఓపిక ఉంటే నేనేమేం చేశానో తెలంగాణలో స్పష్టంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆయన కోసం కాదు, రేవంత్ రెడ్డి కోసమో కేసీఆర్ కోసమో చెప్ప, నేను తెలంగాణ ప్రజల కోసం చెప్తాను. ఇప్పుడు అది ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేస్తున్నప్పుడు బయటపడినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అందులో ఈడీ ఏం చేస్తుందో మాకైతే తెలియదు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. లా విల్ టేక్ ఓన్ కోర్స్. ఖచ్చితంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఎవరు పొరపాటు చేసినా దానికి సంబంధించినటువంటి దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అంతకు మించి నా దగ్గర ఆధారాలు లేవు, నేను కూడా పేపర్లో చదువుకున్నాను. ఈడీకి మేము రోజువారీ మేమేం చెప్పము, అది స్వతంత్ర సంస్థ, ఆ సంస్థ దర్యాప్తు స్వతంత్రంగా చేస్తుంది. ఏం చేస్తున్నది ఈడీకి తెలియదు, ఈడీ చెప్పాలి ప్రజలకు, ప్రజలకు చెప్పినప్పుడు కోర్టుకు చెప్పినప్పుడు తెలుస్తుంది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, అది చాలా చిన్నది, సముద్రంలో నీటి చుక్కలాది ఆ యొక్క హెరాల్డ్ కేసు. చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో RRR ట్యాక్స్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఏ రకంగా వసూలు చేస్తున్నారో మీరు ఎవరిని అడిగినా చెప్తారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఏ రియల్ ఎస్టేట్ని అడిగినా, ఏ వ్యాపారస్తుని అడిగినా, ఏ పరిశ్రమని అడిగినా చెప్తారు. ఏడా ఎవరైనా అంటే నాకు అర్థం కాదు. ఆయన ఏం కప్పుకుంటాడు రోజు, ఆయన ఏం కప్పుకుంటాడు రోజు, మరి ప్రజలందరూ ఏం కప్పుకుంటాడు నాకు తెలియదు, ఆయన ఏం కప్పుకుంటాడు మరి చూడాలి. నేను రేవంత్ రెడ్డి సర్టిఫికేట్ కోసం నేను పనిచేస్తలేను. భారతీయ జనతా పార్టీ ఏంటో, భారతీయ జనతా పార్టీ ఏ రకంగా పోరాటం చేస్తుందో, ఈ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏ రకంగా పోరాటం చేశామో, నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి భారతీయ జనతా యువమోర్చాలు ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా అనేక సదస్సులు పెట్టి నేను కార్యక్రమం చేశాను. కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో సంస్థను ఏర్పాటు చేసి అనేక దేశాలకు పర్యటించాను నేను ఉగ్రవాద విషయంలో. నాకు రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి యొక్క సర్టిఫికెట్ అవసరం లేదు. నేను దుప్పటి కప్పు రోజు పట్టుకుంటాను, ఆయన ఏం కప్పు పెట్టుకుంటా ఆయన చెప్పాలి. నాకు తెలియదు, వారికి తెలుస్తుంటే వారు చెప్పారు, తప్పేముంది, నాకు తెలియని విషయం నేను చెప్పను.